అనుకుంటున్నారు? జగనమ్మ. ఎందుకని? ఆయన పథకాలు బాగా చేశాడు, పేదలకి అందరినీ ఆదుకున్నాడు. షర్మిల గుంటూరు వచ్చారు కదా, మరి గుంటూరుని గుంటలూరు అని చెప్పండి, రోడ్లే లేదు మీ సీఎం అని చెప్పండి. ఆమె చెప్పింది అంత అబద్ధం అమ్మ. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 కోట్లు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, 500 కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. మొన్న జగన్ గారు 400 కోట్లు 500 కోట్లు శాంక్షన్ ఆర్డర్ ఇస్తేనే మొత్తం లోపల రోడ్లు అన్నీ చేశారు, మెయిన్ రోడ్లు కూడా చేస్తున్నారు. ఇంకా బ్రిడ్జి ఒకటి పెండింగ్లో ఉంది, అది కూడా చేస్తారా, అయిపోతుంది. మరి మీరు ఆటో తోలుతున్నారు కదా, మీకేమి రోడ్ల గురించి ఇబ్బంది కానీ అట్లా? మాకే ఇబ్బంది లేదు. టీడీపీ గవర్నమెంట్లోనే రోడ్లన్నీ పగలగొట్టారు. అప్పుడు మేము రిటర్న్ రావాలంటే ఎక్కడికో పోయి తిరిగి రావాలి, మొత్తం దుమ్ము అంతా వాళ్లే చేసి వెళ్ళింది, మొత్తం పగలగొట్టి వేయలా. 500 కోట్లు కూడా మళ్ళీ ఎగ్గొట్టారు. 1000 కోట్లు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, 500 కోట్లు మాత్రమే ఇచ్చి తర్వాత ఎలక్షన్ వచ్చేసింది, వెళ్ళిపోయారు. అది కానీ అప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ కూడా ఇబ్బంది, ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేదు. గుంటూరు వరకు ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఎక్కువగా. అప్పుడు బాగా ఎక్కువగా ట్రాఫిక్ ఆగిపోయి ఇబ్బంది పడేవాళ్ళం, చాలా ఇబ్బంది పడ్డాం. షర్మిల గారు ముమ్మాటికి తప్పానమ్మా. ఆమె రాజకీయం ఏం తెలుసు, అనుభవం ఉండాలా. ఇప్పుడు జగన్ అన్న ఎలా చేస్తారనుకున్నాం, చూస్తున్నారు అందరూ. ఇప్పుడు 31 లక్షలు ఇల్లు ఇచ్చారు, పేదలకి ప్రజలకు ఇచ్చారు. కరోనాలో మరి 40,000 కోట్లు లాస్ వచ్చినా కానీ మరి పెట్టుకున్నారు లాసు. మరి ఇంకా పథకాలు ఇప్పుడు కూడా ఇవాళ కూడా బట్టన్ నొక్కుతున్నారు, చూస్తూనే ఉన్నాం మనం. ప్రతి ఒక్క నెల ఏ నెలలో సీఎం గారు బట్టన్ నొక్కలేదో షర్మిల గారిని చెప్పమనండి. అట్లా చేయాలంటే అది అందరి వల్ల కాల. ఇంతకుముందు చాలామంది సీఎంలు చేశారు, మనం కూడా చూసాం. నాకు 1995లో ఓటు వచ్చింది, ఇప్పుడు వరకు నేను 5 సార్లు సీఎంకి వేసుంటా ఓట్లు. వాళ్ళు అనుభవం ఉండాలి. ఇప్పుడు మేము పేద ప్రజల కోసం తిరుగుతాం, ఊళ్ళో తిరుగుతా నేను, అందరికీ డబ్బులు తీసుకోకుండా సహాయం చేస్తా. అట్లా అందరూ చేయరు కదా, అందరూ చేస్తే బాగానే ఉంటాయి, అన్ని ఊళ్ళు బాగానే ఉంటాయి. అట్లాగా అందుకోసం ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయాలు పెట్టారు. ఏమి లేని ముసలోళ్ళు కూడా సచివాలయం కాడికి పోయి పని చేయించుకుంటారు. అదే గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే మండల ఆఫీస్కో పోవాలంటే ఒక 1000, 200, 300 ఛార్జీలు పెట్టుకోవాలి, కూలి మానుకోవాలి. ఇప్పుడు అట్లా లేదు కదా, వాలంటీర్ వస్తున్నారు, కమ్మగా రాసుకుంటున్నారు. నీకేంటి సమస్య అంటున్నారు, ఇల్లు కావాలంటే ఇల్లు, ఆరోగ్యం బాగోపోయినా ఏది కావాలన్నా పథకాలు ఇస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. పెన్షన్ కూడా ఇస్తున్నారుగా 1వ తారీఖు రోజు. ఇప్పుడు 3,000 దాదాపు చేస్తే మనకి 2,000 కోట్లు అవుతుంది. ఏది ఒక నెలకి 2,000 కోట్లు ఇవ్వాలి, 1వ తారీఖే ఇస్తున్నారుగా. మరి ఈ పేదవాళ్ళు ప్రజలు ముసలోళ్ళు ఏమి ఇబ్బంది పడతలేదుగా, వికలాంగులు ఏమి ఇబ్బంది పడతలేదుగా, రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారుగా. మరి ఇళ్ళు స్థలాలు ఇచ్చారు, 31 లక్షల మందికి ఇల్లు కట్టిస్తున్నారు, ఇంకా కట్టిస్తామని. మళ్ళీ ఇవి కూడా ఏది గృహాలు అవి కూడా ఇప్పుడు కొత్తవి ఇచ్చారు, కొత్తవి కూడా శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకు కూడా రూపాయికే రిజిస్ట్రేషన్. ఎక్కడన్నా చూసారా రూపాయి కడితే మీకు రిజిస్ట్రేషన్ చూసి మీకు ఇల్లు ఇస్తామనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంతకుముందు సీఎం మరి ఎందుకు చేయలేదు వాళ్ళు? ఇప్పుడు పేదవాళ్ళకి కనీసం 2,40,000 కోట్లు ఇచ్చారు ఇప్పుడు వరకు, డీబీటీ ద్వారా డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ లంచాలు తీసుకోకుండా. మరి ఇంతకుముందు సీఎంలు ఎందుకు చేయాలా? అనుభవం ఉందన్నారు కదా. అప్పుల పాలు అనేది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చూసుకుంటే అప్పులు తీసుకొచ్చారు, మొత్తం గవర్నమెంట్ ఆదాయం మొత్తం తీసేసుకున్నారు, ఆదాయం పెరిగింది కూడా. డెవలప్మెంట్ ఏం చేశారు, డబ్బులన్నీ ఏం చేశారు? ఇప్పుడు జగన్ గారు అంటే ఇచ్చినవి కనపడుతున్నాయి, లెక్కలు ఉండే. ఇక్కడ పోలవరం కడుతున్నారు, 7 పోర్టులు కడుతున్నారు, మరి వెలుగొండ 2 టర్మినల్ 2 అయిపోయింది. సరే బ్రిడ్జీలు ఇంకా అన్నీ చాలా వరకు ఇప్పుడు గుంటూరు జిల్లాలో 27 బ్రిడ్జీలు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. రాజధాని 3 రాజధానులు పెట్టాలని, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. హైదరాబాద్ చూశారు కదా, బెంగళూరు చూశారు కదా, ఢిల్లీ చూశారుగా. ప్రతి ఒక్క నెల చలికాలం వస్తే అక్కడ జనాలు ఇళ్ల నుంచి బయటికి రారు. ఎందుకు? ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్, ఆ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ చేయాలంటే 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు. ఇది ఒక ఏరియాలో సెంట్రల్ లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, కోస్తా రాయలసీమ ఉంది, మా సెంట్రల్లో ఉంది గుంటూరు. మరి వాళ్ళిద్దరూ ఏమవ్వాలి? అది వాళ్ళు ఆలోచించి ఒకసారి కాదులే 3 రాజధానులు పెడదామని నిర్ణయించారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చేసింది, ఇబ్బంది లేదు. ఎవరికి అక్కడ ప్రజలు కూడా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశం తప్ప ఏమైతే ఎక్కడుంటే రాజధాని ఏమవుతుంది? ఇప్పుడు మేము హైదరాబాద్ పోయాం, 300 కిలోమీటర్ల జర్నీ. ఇప్పుడు వైజాగ్ నుంచి 700 కిలోమీటర్ల జర్నీ చేశారు. వెళ్ళలేదా? రాజధాని కోసం వెళ్ళలేదా? వెళ్తారు. ఎక్కడుండా ఇప్పుడు బెంగళూరైనా వెళ్తాం మేము అవసరం అయితే. బాడీ ఇసిరేసారా? ఆమె మరి రాంగ్ కదా. ఇప్పుడు ఆమెకి ఇక్కడ ఓటు ఉందా? లేదు. నీకు పార్టీ ఎక్కడుందా? తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? షర్మిల గారు నేను అడుగుతున్నా, మీరు తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలా? మీరు పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి కోసం ఒగ్గే కాడికి పార్టీలు అవసరంలా, అడగపోయి దానిలో చేరొచ్చు అప్పుడే. మరి పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? షర్మిల గారు మొన్న ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయాలా? ఆమె చెప్పాలిగా సమాధానం. మరి పోటీ చేసి చూడు అక్కడ ఏమవుతుంది. ఇక్కడ పోటీ చేస్తే అంత దమ్ముందా షర్మిల గారికి? జగన్ గారికి 151 సీట్లు ఉన్నాయి. ఓడించాలంటే ఎంతోమందిని చూశారు. ఇక్కడ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు.
ఈ 151 సీట్లు గెలిపించినప్పుడే ప్రజలు వాళ్ళని ఒక ఏకతాటిగా ఎన్నుకున్నారు, అంతే కదా. ఇప్పుడు ఇంకా పెరుగుతాయని సర్వేలు చెప్తున్నాయి. అవునవును. అదృష్టం బాగుంటే పెరుగుతాయి, లేకపోతే ఒక 2-3 తగ్గుతాయేమో. దానికి ఏమో ఉద్యోగం. సీఎం మాత్రం జగన్. జగన్ గారే వస్తారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు కూడా తెలిసింది, కుప్పంలో ఓడిపోతానని తెలిసి ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. పులివెందుల్లో కూడా ఈసారి మేమే గెలుస్తామంటున్నారుగా. పులివెందుల్లో గెలవాలంటే ఇలా బాబులు చాలామంది వచ్చారు. ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి పులివెందులో గెలిచిన మగవాడిని ఉండదు అమ్మను. ఇప్పుడు కాదు, వాళ్ళు పులివెందులో ఒప్పుకోవాలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకోకపోతేనే మళ్ళీ వచ్చాడు, పాదయాత్ర చేశాడు 2004లో. మరైతే ఇప్పుడు ఇది అందరికీ తెలుసు. జగన్ గారినే ఎన్నుకుంటారన్న. జగన్ గారికే అందరూ ఓట్లు మద్దతు. గెలిచేది జగనే. సీఎం జగను. సీఎం జగను 151 తగ్గవని నేను అనుకుంటున్నా. వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటుందో నాకు తెలియదు. 157, 158 వస్తాయని మేము అనుకుంటున్నాం. జగన్ గారికి. మా జగన్ అమ్మా, నేను ఆల్రెడీ పార్టీ ప్రెసిడెంట్ తోకవరపల్లి మాది. ఆల్రెడీ బండి మీద కూడా ఉంటుంది, కేఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ యూత్ మాది.